వెల్కమ్ టు హెచ్ఎస్పీ న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో కూటమి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు వేళ కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ కూటమిలో పట్టు బిగిస్తోంది. తమ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. తమ పార్టీకి ప్రాతినిధ్యం పెరిగేలా మిత్రపక్షాలపైన పంతం నెగ్గించుకుంటోంది. ఢిల్లీ నేతల జోక్యంతో చంద్రబాబు, పవన్ బీజేపీ నేతల డిమాండ్లకు ఆమోదం తెలుపుతున్నారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. 5 స్థానాల్లో టీడీపీ 3 స్థానాలకు పోటీ చేస్తుంది. జనసేనకు 1 సీటు దక్కింది. అనూహ్యంగా బీజేపీ చివరి నిమిషంలో తమ స్థానం దక్కించుకుంది. టీడీపీ నుంచి 3 స్థానాలకు సీఎం చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. 1 ఎస్సీ, 2 బీసీలకు కేటాయించారు. సీట్లు ఆశించిన పలువురు సీనియర్లకు అవకాశం దక్కలేదు. కాంగ్రెస్ తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. 5 స్థానాల్లో కాంగ్రెస్కు 4 సీట్లు దక్కనున్నాయి. బీఆర్ఎస్కు దక్కే 1 స్థానం నుంచి దాసోజు శ్రావణ్ పేరు ఖరారు చేశారు. మిత్రపక్షం సిపిఐకు 1 సీటు కేటాయించిన కాంగ్రెస్ తమ పార్టీ నుంచి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 1 సీటు కేటాయించారు. అనూహ్యంగా బీసీ మహిళా కోటాలో విజయశాంతి పేరు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నంద్యాలలో రికార్డు స్థాయిలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వెల్లడించారు. మరో 2 రోజుల పాటు 39 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా యాడ్లలో కనిపించే వారిలో అమితాబ్ తర్వాత షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్లతో పాటు పలువురు యంగ్ హీరోలు ఉన్నారు. కొంతమంది హీరోలు ఆరోగ్యానికి హానికరమైనటువంటి వాటి యాడ్స్కి దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ ఓ యాడ్ కారణంగా చిక్కుల్లో పడ్డారు. అందుకు కారణం వారు ప్రమోట్ చేసిన పాన్ మసాలా యాడ్ అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారికి జైపూర్లోని వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇవి ఇవాటి స్పీడ్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.